ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నారని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము నా అనాలిసిస్ ప్రకారం. కానీ ఇక్కడ నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడికి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది మార్కెట్. ఇక్కడికి మార్కెట్ అనేది మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్ కి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మీరు హై నుంచి లోకి వెబ్బేస్తే ఇక్కడ 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చిందండి. కాబట్టి ఇక్కడ మనం ఈ సెల్లర్ ని కన్సిడర్ అనేది చేయలేము. అలాగే నిన్నటి ఈ లెవెల్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ విధంగా BTST తీసుకుపోయి ఉంటారు. అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనము ఈ బయ్యర్ ని టార్గెట్ చేయడానికి సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందామండి. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, అలాగే ఇక్కడ బయ్యర్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఎవరినో ఒకరిని తీసేస్తే మన డైరెక్షన్ అనేది క్లియర్ అనేది అవుతుంది. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయి. ప్రీవియస్ గా చూస్తే మనము ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి ఈ లెవెల్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న సెల్లర్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఓన్లీ బయ్యర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి డే హై ని బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి ఇక్కడ బయ్యర్ వస్తాడు. మనము సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నా ట్రేడ్ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అవుతుందండి. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మళ్ళీ బయర్స్ అనేది ఇన్వైట్ అనేది చేస్తుందండి. ట్రేడ్ అనేది ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు తీసుకొని ఉంటారు కాబట్టి ఈ బయర్స్ స్టాప్ లాసెస్ తిన్నికే మార్కెట్ అనేది మళ్ళీ కిందికి అనేది రావాలి. వెయిట్ చేద్దాం, నా టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ట్రేడ్ అనేది మనం ఎలా ప్లాన్ చేసామంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ బయర్స్ మాత్రమే టార్గెట్ అనేది చేసామండి మనము. అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఇక్కడ గ్యాప్ అప్ అవ్వడం వల్ల. కాబట్టి మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.